వీడేంటి అమ్మనేకంగా ఆంటీ అని వరుసలు కలుపుతున్నాడు? ఏంటో ఈ సంత. లోపలికెళ్తే చెవిటి మేళం, బొరకలో హారతేవడం, ఆ గుండోడు ఒకడు. అమ్మా, ఈ సంబంధం అవసరమో చెప్పు. రే, నోరు మూసుకుని పద. ఏమైంది అంకుల్? షేవ్ చేసుకుంటుంటే కట్ అయింది. ఐసి సెల్ఫ్ షేవింగ్. ఏదో ఒకట్లే, నువ్వు పద. రండి వదినా. అనే నమస్తే. ఏం బాబు బాగున్నావా? ఏ ఇవాళ హారతలేం లేవా? మర్చిపోయా. ఇప్పుడే వదిలే. అన్నయ్య ఏమైంది? చిన్న దెబ్బ తగిలింది. అయ్యయ్యో, సరే పదండి వదినా. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. అయ్యో ఏమైంది? ఆ బ్యాండేడ్ ఏంటి? అరే రే రే, బ్లేడ్ అయితే బ్యాండేడ్ ఏంటి? శాంతి, లోపలికి పసుపు తీసురా. ఇప్పుడు ఎందుకండి? ఏంటి పసుపు ఎక్కడ ఉంటుంది అంటావేంటి? వంటగదిలో ఎర్ర డబ్బా పక్కన పసుపు డబ్బా ఉంటుంది. నేను అన్నది అది కాదు, ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నాను. అంతా అయిపోయింది. కోటలో బిజినెస్ చేసే ఆయనకి వంటగదిలో పసుపు సంగతి ఎలా తెలుసని వదిన అడిగితే, వదినా, అన్నయ్య గారు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళరా? ఇంట్లోనే ఉంటారా? సార్, బతుకుంటే ఆ సద్దాం హుస్సేన్ని, బిల్ లాడెన్ అయినా మేనేజ్ చేయొచ్చేమో కానీ ఈ సౌండ్ ఇంజనీర్ని మేనేజ్ చేయడం నా వల్ల కాదు. మా వారికి తీరిక వేళల్లో వంట చేయడం హాబీ. అవునవును, ఎప్పుడు బిజీగా ఉంటాను. అయ్యో, ముహూర్తం దగ్గర పడుతుంది. రండి వెళ్దాం. రండి 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 రండి, చెప్తాను, మీరు రండి. పూజారి గారు, ముహూర్తానికి టైం అవుతుందండి, తొందరగా కానివ్వండి. అమ్మా, అమ్మాయి గారిని తీసురండి. మహాలక్ష్మి, చిట్టితల్లిని తీసుకురా. నా జీవితం ఇలా ముగుస్తుంది అనుకోలేదు. అయినా అమ్మని నేను ఎందుకు ఎదిరించలేకపోతున్నాను? ఎక్కడున్నావు బావా? ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా బంగారానికి ఏమని రిప్లై ఇవ్వాలి? ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అనుకోలేదు. చెప్పాలంటే ఇది సినిమాలో ప్రీ క్లైమాక్స్. అదేంటి, వీడికి నిశ్చితార్థం జరుగుతుంటే నా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది? ప్రేమలో ఉంటే ఇలాగే అవుతుందేమో. ఎప్పుడప్పుడు ఈ నిశ్చితార్థం అయిపోతుందా, ఎప్పుడప్పుడు ఆంటీకి చెప్తానా అని ఆతృతగా ఉంది. ఇంకా రావట్లేదేంటి? నానందిని ఇక్కడుందేంటి? అంటే ఆంటీ వాళ్ళు ముందుగానే కోడలుగా ఫిక్స్ అయిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకున్నారన్నమాట. కథ చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. కూర్చోమ్మా. పూజారి గారు, మొదలు పెట్టండి. ఏంటి మొదలెట్టేది? అంతా అయిపోతేను. వీడికి ఏం పోయే కాలం? అయిపోవడమేంటయ్యా, ఇప్పుడే కదా మొదలైంది. ఏయ్, ఇతనెక్కడ దొరికాడయ్యా నీకు? గుళ్ళో మేడం. ఎవరిని పడితే వాడిని తీసుకురావడమేనా? ఇప్పటివరకు బాగానే చచ్చావు కదరా, ఇప్పుడు ఏమైంది? సరిగ్గా చెయ్యి. నాకు తెలుసులే. అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, వాళ్ళ డీటెయిల్స్ అందరికీ తెలిసిందే కదా. ఏ, ఇప్పుడు నువ్వు చదవకూడదా? చూడండి, ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. మరి మీ అబ్బాయికి వీళ్ళ అమ్మాయికి. మా అమ్మాయి కాదు, మా అమ్మాయి గారు. ఏదో ఒకటి. వీళ్ళిద్దరూ ఒకటి కావటానికి పెద్దలు నిశ్చయించడం అయినది. బావగారు, కట్న కానుకల గురించి పంతులు గారితో అడిగించడం ఏం బాగుంటుంది చెప్పండి. ఇదిగో, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు కానీ ఆ టీవీ వేరులే, నువ్వు ఈ టీవీకి వచ్చాయి. ఇంతకే పెళ్ళెప్పుడు? ఇదిగో ఎప్పుడోకప్పుడు. తొందరగా కానీ, అవతల నాకు చాలా పని ఉంది. పెళ్లి ఎల్లుండే, దట్ మీన్స్ ఫ్రైడే. ఏమయ్యా, కాస్త శాస్త్రబద్ధంగా చెప్పయ్యా. అందరికీ తెలిసిందే కదా, ఎల్లుండి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని అందరం కోరుకుందాం. ఈ మాత్రం దానికి నిన్ను పిలవటం దేనికయ్యా? నాది సేమ్ ఫీలింగ్. ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. నమస్కారం బావగారు. సుముఖాయ నమః. ఏంటండి ఏదో రాస్తున్నారు? పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని గెస్ట్ లిస్ట్ తయారు చేస్తున్నాను. అవునండి, రిటర్న్ గిఫ్ట్స్ ఏమిద్దాం? అవి నువ్వే వెళ్ళి సెలెక్ట్ చేసే. ఏంటోనండి,
పెళ్లి దగ్గర పడే కొద్దీ టెన్షన్ గా ఉంది. ఊరికే అన్నారా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని? అది ఆడపిల్ల వాళ్ళకి, మనకు కాదు. మనకి పిల్ల మంచి కట్నం తీసుకొస్తుంది, పైగా ఆ చెవిటాయన కట్నం ఇస్తానని తొడగొట్టి మరీ చెప్తున్నాడు కదా. ఏమైందండి? ఏ లేదు, ఈ పెన్ సరిగా రాయట్లేదు. ఆ జ్యోతి అమ్మా, మంచి వంట వాళ్ళు ఎవరైనా ఉంటే చూడమ్మా. మళ్ళీ ఏమైంది? అదే ఈ పెన్ సరిగా రాయట్లేదు. పెన్ను రాయకపోతే మీరు ఉలిక్కి పడతారెందుకు? ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారమ్మా. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో మా అమ్మ పనిచేసే ఇంట్లో మొన్న పెళ్లి జరిగింది. అందరూ వంటలు బాగున్నాయని వారం రోజులు చెప్పుకున్నారమ్మా. మరి ఇంకే అమ్మా, వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కుని వాళ్ళకి ఫోన్ అలాగే చేయి. అయ్యగారు. అవునండి, అక్కడ ఇక్కడ ఎందుకు? మొన్న మన నందిని వాళ్ళ ఇంట్లో తిన్న వంట ఎంత బాగుంది, కానీ వాళ్ళని పిలిస్తే ఇప్పుడేం రాయట్లేదుగా, మళ్ళీ ఎందుకు పడ్డారు? ఏదో పొరపాటు నుంచి జారిపోయింది. ఆయన వాళ్ళని పిలవద్దు, ఏదో వాళ్ళ మీద పెత్తనం చెలాయించినట్టు ఉంటుంది. వద్దు. అలాగే సర్లేండి, ఎవరినో చెప్తానంది కదా, వాళ్ళని పిలిపిద్దాం. టైం కాని టైంలో ఏంటై నిద్ర? ఆడపిల్లలే మంచి నిద్ర చెడగొట్టు. ఆయన నిద్రకేం తెలుస్తుంది నేను ఆడపిల్లను మగపిల్లను? ఆహా, రేపు అత్తారింట్లో ఇలాగే ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే మాకు తలవంపులు వస్తాయి. నేను నీ కూతుర్నని తెలిస్తే నీకు తలవంపులు కాదు, అత్తయ్య నీ తలే తీసేస్తుంది. అయినా నేను అత్తారింటికి వెళ్ళేది పనులు చేయడానికి కాదు. బాగా చెప్పావు చిట్టి తల్లి. పెళ్లి దగ్గరలో పెట్టుకుని షాపింగ్ రేపు చేస్తాం మాపు చేస్తాం అంటే ఎలా? నవ్వింది చాలు గాని, రేపు పెళ్లి అయ్యాక ఆ పని రాదు ఈ పని రాదు అని చెప్ప మాకు. బుద్ధిగా వదిలి చెప్పినట్టు చెయ్యి. చేస్తే చేయను. ఏ ఇంతకు ముందు ఎలా చేయించుకుందో అలాగే పని మనుషులతో చేయించుకుంటుంది. కోడలన్నాక పని చేస్తేనే అందరూ మెచ్చుకుంటారే. అమ్మో, ఊరికి క్లాసులు తీసుకోకు. నేను ఈ పెళ్లి చేసుకునేదే అత్తయ్యకి బుద్ధి చెప్పడానికి, లేకపోతే మా నాన్నని పెళ్లి చేసుకున్నందుకు నిన్ను బహిష్కరిస్తుందా? ఎంత ధైర్యం! అది కాదులేరా. నువ్వు ఊరుకున్నారేనా? ఆవిడ గారిని ఎలా దారిలోకి తెస్తానో చూస్తుండండి. హలో, నాకు మీ నెంబర్ సీతారత్నం గారు ఇచ్చారండి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి వంటలు బాగా చేశారంట. మా అమ్మగారింట్లో వంటలు చేయాలి, వస్తారా? ఎందుకు రావు? ఎక్కడికి రావాలో చెప్పండి. అలాగేనండి, తప్పకుండా ఇప్పుడే వస్తున్నా. రేయ్, ఎవర్రా ఫోను? వంట చేయమన్నారా? వదిలే అన్నయ్య, పెళ్ళైన వెంటనే తిరుపతి ఎందుకు? ఏంటి? అమ్మాడు నెల తప్పిన తర్వాత అప్పుడే అయ్యో అక్క, ఇన్ని రోజులు నేను మామూలుగానే ఉన్నాను, కానీ పెళ్లి దగ్గర పడుతుంటే ఈయన టెన్షన్ నాకు బాగా ఎక్కువైపోయింది. అన్నయ్య, వంట ఆర్డర్ వచ్చింది, వెళ్ళొస్తాను. రే, నేను వస్తాను. వద్దనయ్య, నేను లేను, నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడ పెళ్లి పనులు చూసుకో అన్నయ్య, అక్కడ పనులు చూసుకోవడానికి నేను లేను. పిచ్చాడు గాని బాధ్యత బాగా తెలుసు. నారాయణ, అప్పుడే అంత ఎమోషనల్ అయిపోకు. అక్కడ ఏ ఎపిసోడ్ జరుగుతుందో వచ్చాక తెలిసేది. రాను. అంతేనటవా? పెళ్లి రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలి, లేకపోతే ఈ స్థాయి తక్కువ మనుషులందరూ వచ్చి పడతారు. పార్కింగ్ నో ప్రాబ్లం, దానికోసం సెపరేట్ గా ఓ గ్రౌండ్ తీసుకున్నా. ఓకే, నేను ఇంకా చాలా కాల్స్ చేయాలి. ఉంటాను, బాయ్. వాచ్మెన్ ఎవరు లేరేంటి? ఇల్లే ఇంత పెద్దగా ఉందంటే ఆర్డర్ ఇంకెంత పెద్దగా ఉంటుందో. ఓనర్ ఏంటి ఇలాంటి గెటప్లో వస్తుంది? పని మనిషిలాగా బాగా పిసినారేమో. పైసా కూడబెట్టింది కాబట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టింది. ఎవరు కావాలి మీకు? ఎంతమందికైనా చేస్తాం. ఎవరు కావాలంటే ఎంతమందికైనా చేస్తానంటాడేంటి? ఏం చేస్తాడు? మీరెవరు? ఎవరు కావాలి? అయ్యగారు లోపలున్నారు. మీకు మా గురించి తెలియదేమో, ఎవరిని అడిగినా చెప్తారు. బావగారేంటి ఈ ఇంట్లోంచి వస్తున్నారు? ఇదేంటి శివ వచ్చాడు? బావగారు మీరిక్కడ? మీరేంటి ఇటు వచ్చారు? ఉండండి, నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఫోనే నాకే. హలో, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏదో వంట ఉందని ఎవరో ఫోన్ చేస్తాను వచ్చా. వంట మనిషి కావాలని ఫోన్ చేసి దీనికా? అది కాదు బావగారు, వంట. నమస్కారం చెల్లెమ్మ, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నందు, ఆయన ఉద్దేశం నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావా అని. బావగారు, ఇవాళ మహిళా మండలి మీటింగ్స్ ఏమీ లేవు, తన ఇంట్లోనే ఉంటుంది. చెల్లెమ్మ, ఫోన్ వస్తేనే వచ్చాను.
ఫోన్ ఏంటి? అదేనందు ఇటువైపు పనుండి వీరు వచ్చారట. ఇంట్లోనే ఉంటారా అని నాకు ఫోన్ చేశారు. ఉంటానన్నాను, వచ్చారు అంతే. కరెక్ట్. ఇంతకీ లిస్ట్ ఎవరు ఇస్తారు? లిస్ట్ ఏంటి? నందు వారి సంగతి తెలుసు కదా, మనం ఒకటంటే వారు ఒకటి అంటారు. దాన్ని పట్టుకుని నువ్వు ఆరాధిస్తావంటే ఉండు, రండి మన అలా వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటండి ఇంటికి వచ్చిన అన్నయ్య గారికి కనీసం కాఫీ టీ అని ఇవ్వకుండా అలా తీసుకెళ్లిపోతారు? మీరు రండి అన్నయ్య గారు, కాఫీ తాగుతారు కానీ. రండి. వంటగది ఎక్కడ? హలో హలో హలో, ఇది మా ఇల్లు. ఓ బాగుంది. బాగుంటుంది. మా పని మనిషి వంట మనిషి కావాలని పొరపాటుగా మీకు ఫోన్ చేసింది, అర్థమైందా? లోపల వంట మాట ఎత్తకుండా కాఫీ తాగి వెళ్ళండి, అర్థమైందా? రండి. వంట ఉంటుంది అనుకున్నానే. వంట గురించి మాట్లాడకూడదు. రండి అన్నయ్య, కూర్చోండి. కూర్చోండి, కాఫీ తీసుకోండి. తాగండి. ఇది హాలు. ఇప్పుడు ఎమోషన్లో శివ ఏమాత్రం నోరెత్తినా కొంప ములుగుతుంది. ఆహా చెల్లెమ్మ, పెళ్లి కాకుండానే మా చిట్టి తల్లి ఫోటో మీ ఇంట్లో పెట్టుకున్నారంటే నిజంగా మీ అంత అదృష్టవంతుల వార్త అవుతుంది. ఇలాంటి ఇంట్లో మా చిట్టి తల్లి తప్పకుండా సుఖపడుతుంది. అన్నయ్య, మీరు తన గురించి ఎలాంటి దిగులు పెట్టుకోకండి. మేం తనని సొంత కూతుర్లా చూసుకుంటాం. అయ్యయ్యో, పెళ్లి ఏర్పాట్లు అట్టహాసంగా మీ స్థాయికి తగ్గట్టు చేయను. హరి, కాస్త చూడుకు ఆపరేషన్ చేయించొచ్చుగా. చెల్లమ్మ, బావగారితో రహస్యంగా మాట్లాడాల్సిన పని లేదు. మా చిట్టి తల్లిని ఇంత బాగా చూసుకుంటున్నారు, వంటల్లో మాత్రం ఎందుకు కాంప్రమైజ్ అవుతామమ్మా? బావగారు, మనం కారులో వెళదామా? వస్తాను చెల్లెమ్మా. అలాగే అన్నయ్య గారు, వదిన అడిగానని చెప్పండి. అయ్యో, అది నా బాధ్యత. పిల్లలిచ్చిన తర్వాత కట్నం ఏమన్నా చెప్పు. నాకు ఆఫీస్లో పని ఉంది, పదండి. వస్తాను చెల్లెమ్మా, నమస్తే. బంగారం, నీ పేరేంటో చెప్పు ప్లీజ్. నన్ను చూసి ప్రేమిస్తున్నావా, నా పేరుని చూసి ప్రేమిస్తున్నావా? అది కాదు బంగారం. ఇప్పుడు నేను నిన్ను బంగారం అని పిలవగానే చుట్టూ ఉన్న వాళ్ళు 100 మంది పలుకుతారు. ఇప్పుడు బంగారం అనేది కామన్ అయిపోయింది. అయితే ఏముంది, నీ పేరు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. పేరు చెప్తే నేను ఫీల్ అవుతాను. నేను నీ పేరు అడిగానా? మీ నాన్న ఏం చేస్తున్నారు, నీకెంత ఆస్తుంది అని కనుక్కొని ప్రేమిస్తున్నానా? హాయ్ బా. వీడెవడు? వీడా? ఏంటి బా, మన గురించి చెప్పలేదా? నా ఫ్రెండ్. బా ఏంటి? బా అంటే బావా అని. నమస్తే చెల్లె, నా పేరు వాసు. నేను ఇప్పుడు అడిగానా? అయినా మీరేంటి పేర్లు బట్టి లవ్లు ఫ్రెండ్షిప్లు చేస్తారా? బా ఏంటి సిచ్యువేషన్ బాగా తేడాగా ఉన్నట్టుంది. నేను అక్కడ ఉంటానే. దాని పేరు నందిని అంటగా, ఎలా ఉంటుంది? బాగుంటుందా? మా అమ్మ పేరు కూడా నందినియే. అయితే మీ అమ్మ పేరని పెళ్లి చేసేసుకుంటావా? అంటే ఇప్పుడు నా పేరు నందినిగా మార్చుకోనా? అబ్బా బంగారం, నీ పేరు నందిని కాదు పందిని అయినా నేను చేసుకుంటాను. ఏంటి, నన్ను పంది అంటావా? ఓరి నాయనో, అనవసరంగా నీ పేరు అడిగాను. చూడు బంగారం, ఇంకోసారి నీ పేరు అడిగితే నీ చెప్పిచ్చి కొట్టే, ఇక సంగతి వదిలే. ఇదిగోండి, మళ్ళీ చెప్తున్నాను, మనం నందిని వాళ్ళ అత్తయ్య గారింటికి మొదటి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తున్నాం. అక్కడ మీరేం మాట్లాడకుండా ఉండండి. ఏం మాట్లాడకపోతే అబ్బా, ఇదిగో ఇదే వద్దంటున్నాను. నా మాట వింటారు కదా? సరేనా? అలాగే. సరే. అవును, టెన్షన్ పడుతున్నావు ఎందుకు? అబ్బే నాకేం టెన్షన్ లేదే. లేదు లేదు, టెన్షన్ గా కనిపిస్తున్నావు. ఏం టెన్షన్ లేదు. ఏమైంది బాబు? ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, చెక్ చేస్తాను, ఉండండి. చూడండి. వీడి సిరాకు కారు కూడా వచ్చినట్టుంది. ఏంటి ఏమైందో ఏంటో. వీళ్ళేంటి ఇక్కడ ఆగారు? ఇప్పుడు బాబాయ్ ఏం పెంట చేస్తాడో ఏంటో. ఇది ఈ గెటప్ లో ఉందేంటి? దొరికిపోతావా? ముందు ఈయనకి విషయం చెప్పాలి. ఫోన్ తీయండి తీయండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇదిగో ఆ కార్ దగ్గర ఆగారు చూడు, వాళ్ళే దాని అమ్మా బాబు. నీకు సంగతి తెలుసా? దాని బాబు పెద్ద సౌండ్ ఇంజనీర్. ఎంత డీటెయిల్స్ లో చెప్పినా ఒక్క మాట కూడా వినబడదు. పెద్ద తొట్టి గ్యాంగ్ అనుకో. ఇప్పుడు పదండి. నమస్తే బాబు. నమస్తే అండి. బాగున్నావా? ఈ అమ్మాయి అది సభాష్, పిన్ని కూడా మన స్కూల్లోకి వచ్చేసింది. చూడు బా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఆల్రెడీ వాళ్ళకి చెప్దాం అనుకున్నావు కదా, వాళ్ళే వచ్చారు కదా, చెప్పేయ్ బా, చెప్పేయ్.
చూడండి, నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంతలో మీరే కనిపించారు. దేని గురించి బాబు? అదేనండి, పెళ్లి గురించి. పెళ్లి గురించా? పెళ్లి గురించి ఏంటి బాబు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేను ఈ అమ్మాయిని ప్రేమించాను కనుక, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కనుక. నా మాట విని మీ అమ్మాయికి వేరే పెళ్లి చేయండి. ఈ మాత్రం దానికి వేరే పెళ్ళెందుకు బాబు?